మరి ఆ సచివాలయ ఉద్యోగస్తులను కూడా తొలగించే ప్రయత్నాలు ఈరోజు ప్రారంభించడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఎక్కడ చిత్తశుద్ధి లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఏ కోశాన కూడా లేదు. కేవలం అధికార దాహంతో అధికారాన్ని ఏదో ఒక రకంగా కైవసం చేసుకోవాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి అలివి కాని హామీలు, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడుకు తెలియదా? అంటే కేవలం అధికారం కోసం ఎన్ని అసత్యాలైనా ఎన్ని అబద్ధాలైనా కూడా ఆడి అధికారం వచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రజలకు మోసం చేయడం, ఇది ఒక్క చంద్రబాబు నాయుడికే చెల్లని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చరిత్ర, గత చరిత్ర మనం ఒక్కసారి చూస్తే ఎప్పుడు కూడా ప్రజల్ని మోసం చేసిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. ఎప్పుడు ఎన్నికలు వస్తే మరి ప్రజలకు హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ హామీలు ఎప్పుడు కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. మరి అలాంటి పరిస్థితిలో మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా మరి ఏదైతే కోవిడ్ కష్టకాలం వచ్చినా కూడా మరి అలాంటి కష్టకాలంలో కూడా ప్రజల్ని ఆదుకున్న మనసున్న నాయకుడు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, మరి ఈరోజు అన్ని రకాలుగా పుష్కలంగా ఉన్నా కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడికి ప్రజలకు మేలు చేయాలంటే ఆయనకు మనసు ఒప్పడం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? నేను సంపద సృష్టించి మరి ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పాడు. ఒక పక్క సంపద సృష్టిస్తానని చెప్పి మరి ఈరోజు అన్నీ కూడా పెంచేసే కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మనం చూసాం, విద్యుత్ ఛార్జీలు సుమారుగా 2 విడతల్లో 15,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజలపై మోపడం జరిగింది. మరి ఈరోజు రేపు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని కూడా 40 నుంచి 50% పెంచబోతున్నారని చెప్పి కూడా మనం పత్రికల్లో చూడడం జరుగుతుంది. మరి ఈ రకంగా సంపద సృష్టిస్తామంటే ఆ రోజు ప్రజలందరూ కూడా అనుకున్నారు, ఈయన అనుభవజ్ఞుడైన నాయకుడు, సీనియర్ నాయకుడు, ఏదో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మరి ఏదో సంపద సృష్టిస్తాడేమో అని చెప్పి ప్రజలందరూ కూడా భావించారు. కానీ సంపద సృష్టి అంటే మరి ఏదైతే నిత్యావసర ధరలు పెంచేయడము, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచేయడము, మరి అదే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచేయడము, మరి అదే కాకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేయడము, అంటే ప్రతి ఒక్కరిపైన బాధుడు చేసుకుంటూ మరి ప్రజలపైన భారం మోసే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పందాగా ఎంచుకొని ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి అదే కాకుండా ఈరోజు ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. ఎందుకంటే మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసి ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందిని తాగుబోతులుగా చేసేస్తే మరి ఏదైతే నేను ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోతారని చెప్పి మరి ఈరోజు ఏ రకంగా మద్యం ఈ రాష్ట్రంలో ఏరులై పారుతుందో మీరందరూ కూడా గమనిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే మరి ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి మరి ఆ రోజు మద్యం షాపుల్ని మరి ప్రభుత్వమే నిర్వహించిన పరిస్థితి. అది కూడా టైం ప్రకారంగా ఉదయం ఫలానా టైం నుంచి రాత్రి 8 గంటల వరకే ఆ మద్యం షాపులు తెరిచి ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ అదే మద్యం షాపులను మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అంటగట్టి మరి ఈరోజు సమయము, సందర్భము ఏమీ లేదు. ఉదయం 5 గంటల నుంచే ఈరోజు మద్యం షాపులు తెరిచి ఉన్నాయి. రాత్రి 12-1 గంటల వరకు కూడా ఈరోజు మద్యం షాపులు తెరిచి మరి అదే మద్యం షాపు ఆసరాగా పెట్టుకొని ఈరోజు బెల్ట్ షాపులు, వేలాది బెల్ట్ షాపులు తెరిచి ఈరోజు వాళ్లకు
మద్యం అంటే డోర్ డెలివరీ చేసే పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా కూడా మద్యం సేవించి మరి ఈరోజు మా మిత్రులు అందరూ కూడా ఎక్కడంటే అక్కడ పడిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసి అందరినీ కూడా తాగుబోతులుగా చేసేసి మరి నేను ఇచ్చిన హామీలు మర్చిపోయేటట్టుగా మరి చేసే పందాలో ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళడం, మరి ఈ సందర్భంగా మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి పైన ఉంది. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉంటాడు. మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తాం. ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటూ ఈ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చారో, ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి మెడలు వంచి మరి ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలయ్యేటట్టుగా మనము జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.